హాయ్ అండి, అందరికీ శుభోదయం. మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మరోసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి వైశాఖ పురాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. మీతో పాటు మీ పిల్లలందరికీ కూడా నేను చెప్పేటువంటి వైశాఖ పురాణాన్ని వినిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈనాటి వైశాఖ పురాణం 9వ అధ్యాయము. ఈ 9వ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి కథ ఏంది అంటే సతీదేవి యొక్క దేహ త్యాగం అన్నమాట. దానికి సంబంధించినటువంటి కథను ఈనాటి మన వైశాఖ పురాణం యొక్క 9వ అధ్యాయంలో తెలుసుకుంటున్నాం. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. మనం ఇంతకుముందు అధ్యాయంలో ఈ శృతదేవ మహాముని యొక్క తండ్రి పిశాచ రూపాన్ని పొందాడని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత దానికి శృతదేవ మహాముని వైశాఖ మాస వ్రతాన్ని చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని జలతర్పణం గావించి సద్బ్రాహ్మణునికి అన్నదానం చేసిన తర్వాత ఆయన యొక్క పిశాచత్వం పోయిందని, తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళాడని చెప్పి తెలుసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఆ పిశాచ కథను విన్న తర్వాత మళ్ళా శృతకీర్తి మహారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. శృతదేవ మహాముని ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగదుడు జలదానము చేయకపోవుట వలన ముమ్మారు చాతకముగాను జన్మించి బల్లిగా నా గృహమున ఉండెను కదా. మనం ఇంతకు ముందర అధ్యాయంలో హేమాంగద మహారాజు యొక్క కథను కూడా చెప్పుకున్నాం. ఆయన జలదానం చేయకపోవడం వల్ల ఆ శృతకీర్తి మహారాజు యొక్క గోడ మీద బలిగా జన్మించాడని చెప్పి ఈ శృతదేవ మహాముని ఆ శృతకీర్తి మహారాజు ఇంటికి రాగా ఆయన పాద ప్రక్షాళన చేసి ఆ నీటిని శృతకీర్తి మహారాజు తన శిరస్సును జల్లుకొనగా ఆ నీటి బిందువులు గోడ మీద ఉన్నటువంటి ఆ బలి మీద కూడా పడ్డంతో బలి రూపంలో ఉన్నటువంటి హేమాంగద మహారాజు కూడా జ్ఞానోదయమైందని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలను ఎత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగను పలుమారు కుక్కగను జన్మించుట మాత్రం తగినట్లుగా నాకు తోచుట లేదు. మళ్ళీ అడుగుతున్నాడు అనమాట శృతకీర్తి మహారాజు. ఏమని అడుగుతున్నాడంటే పుణ్యాన్ని కలిగించేటటువంటి యజ్ఞయాగాదికాలను దానములను చేసిన అనేక యజ్ఞయాగాలు చేశాడు, దానాలు కూడా చేశాడు హేమాంగద మహారాజు. కర్మానుసారము చాతకము అంటే చాతక పక్షి అంటే చెప్పాను నేను ఇప్పటికే 2 సార్లు 3 సార్లు చెప్పడం జరిగింది. అంటే తొలకరి చినుకుల కోసం ఎదురు చూస్తూ భూమి మీద పడేటువంటి నీటి బిందువులు కాకుండా ఆకాశం నుండి పడేటువంటి నీటి బిందువులను మాత్రమే స్వీకరించేటువంటి పక్షిని చాతక పక్షి అనడం కూడా జరుగుతుందన్నమాట. అలాంటి జన్మలను ఎత్తవచ్చు కానీ సత్పురుషులను సేవింపకపోవటం వలన గ్రద్దగను పలుమార్ల కుక్కగను జన్మించడం మాత్రం తగినట్లుగా నాకు అనిపించడం లేదు. ఆయన కూడా యజ్ఞయాగాదులు చేశాడు. సరే, చాతక పక్షి అలాంటి జన్మలు ఎత్తే ఒక రకం, అంతేగాని కుక్కగా గద్దగా బల్లిగా ఇలా జన్మించట సరైందేనా, నాకు అర్థం కావడం లేదు అని చెప్పి మళ్ళా అడుగుతున్నాడు అనమాట శృతకీర్తి మహారాజు. ఎవరిని? శృతదేవ మహాముని అడుగుతున్నాడు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్య లాభము కలగకపోవచ్చును. ఆయన సజ్జనులను మంచి వాళ్ళని పూజింపలా కాబట్టి దానివల్ల ఆయనకి పుణ్యలాభం కలగకపోవచ్చు. కానీ పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. కానీ ఆయన ఇతరులకేమి అనర్థాన్ని కలిగించలేదు కదా. ఇతరులకు ఏదైనా హాని చేస్తే అప్పుడు ఆయనకి కష్టాలు రావచ్చు. అట్టి అనర్థాలను చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి సునకాది జన్మలెందుకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్పగోరుచున్నాను. ఆయన సరైనటువంటి వాళ్ళకి, సజ్జనులకి, పండితులకి, భాగవతోత్తములకి, భక్తిపరాయణులకి దానం చేయకపోవచ్చేమో కానీ వాళ్ళకి చెడ్డ మాత్రం చేయలేదు కదా. కాబట్టి చెడ్డ చేయలేదు కాబట్టి అతనికి కుక్క మొదలైన జన్మలు ఎందుకు లభించాయో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి నాకు ఉండేటువంటి సందేహాన్ని తీర్చవలసింది అని చెప్పి శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని కోరడం జరిగిందనమాట. అప్పుడు శృతదేవ మహాముని ఈ విధంగా చెప్తున్నాడు. రాజా వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడు ఈ లోకములన్నిటినీ సృష్టించెను. ఈ లోకాలన్నింటినీ సృష్టించింది ఎవరు? సాక్షాత్ ఆ పరమాత్మ. కాబట్టి భగవంతుడైనటువంటి వాడు ఈ లోకాలన్నీ కూడా సృష్టించాడు. వాని స్థితిని ఇహలోక సంబంధము, పరలోక సంబంధము అని 2 విధములుగా ఏర్పరచును. ఆ జీవుని యొక్క స్థితిని ఏ విధంగా ఏర్పరిచాయంటే ఇహలోకంలో చేసేటువంటి పాపకర్మాలు లేదా పుణ్యాలు ఇహలోక స్థితి, పరలోక స్థితి అంటే మనం చనిపోయిన తర్వాత మనకు ఏర్పడేటువంటి స్థితి అని చెప్పి 2 రకాలుగా దాన్ని ఏర్పరిచాడు. ఇహలోక సంబద్ధములు అనగా
జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులు నేర్పరచును. ఇహలోకంలో ఏమేం చేయాలంటే ఇహలోక సంబంధాలుగా ఏమున్నాయంటే సంబద్ధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ. ఎందుకంటే మనం మనిషి బతకాలంటే ఏం కావాలి? జలం కావాలి, అన్నం కావాలి, ఔషధాలు. ఏదైనా శరీర ఆరోగ్యం సరిగా లేకపోతే ఔషధ సేవ కావాలి. అవి ఇహలోక స్థితికి సంబంధించినటువంటి 3 హేతువులు. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక స్థితికి, పరలోకంలో మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇహలోకంలో మనం సుఖంగా ఉండాలంటే ఏం కావాలి? ఫస్ట్ జలం, నీరు కావాలి, అన్నం కావాలి, ఔషధాలు కావాలి. ఇవన్నీ కాబట్టి ఇహలోక స్థితికి ఈ మూడింటిని ఏర్పరిచాడు పరమాత్మ అనమాట. ఈ 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. ఇహలోక స్థితికి ఇక్కడే కాదు, అన్ని లోకాలకి కూడా ముఖ్య హేతువులు అనమాట. జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అనేది. అట్లే పరలోక సుఖస్థితికి, పరలోకంలో కూడా మనం సుఖాన్ని పొందాలి అంటే సాధు సేవ, సాధువుల్ని సేవించాలి. విష్ణు సేవ, భగవంతుడిని పూజించాలి. లేదా భగవంతుడితో సమానమైనటువంటి ఋషులు, మహాత్ములకి సేవ చేయాలి. ధర్మ మార్గ సేవ, ధర్మ మార్గాన్ని అనుసరించాలి. మనం ధర్మ మార్గాన్ని అనుసరించడమే ధర్మానికి సేవ చేయడం అనమాట. 3ను ముఖ్య హేతువులు. కాబట్టి పరలోకంలో కూడా మన సుఖాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? సాధువుల్ని సేవించాలి, విష్ణు సేవ చేయాలి, భగవంతుడి యొక్క సేవ చేయాలి. అంటే ఇప్పుడు దేవాలయానికి పోయి దేవుడిని ఊరికి పూజించడమే కాదు, దేవాలయాన్ని శుభ్రం చేయొచ్చు, అక్కడటువంటి పాత్రను తోమియొచ్చు. ఇది కూడా ఒక సేవ, విష్ణు సేవ, భగవంతుడికి చేసే 2 సేవ. అతను తొడవచ్చు, చిమ్మొచ్చు, ఇలాంటివన్నీ కూడా ముగ్గులు పెట్టవచ్చు దేవాలయంలో. ఇదంతా కూడా భగవంతుడికి చేసేటువంటి సేవ కిందకే వస్తుంది. అదేవిధంగా భగవంతుడితో సమానమైనటువంటి పుణ్యపురుషుల్ని, పీఠాధిపతుల్ని, మహాత్ముల్ని, తపశక్తి సంపన్నుల్ని, సజ్జనుల్ని, ఇలాంటి వాళ్ళ సేవ కూడా విష్ణు సేవ కిందకే వస్తుందన్నమాట. ధర్మ మార్గ సేవ అని 3ను ముఖ్య హేతువులు. దేనికి? పరలోకంలో సుఖస్థితికి ఈ 3 ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములందు చెప్పబడి ఉన్నది. ఇవి ఎవరు ఏర్పరిచారు? సాక్షాత్ ఆ పరమాత్మే, ఆ భగవంతుడే ఏర్పరిచాడు అనమాట. ఇహలోకంలో మనం సుఖంగా ఉండాలంటే ఏం కావాలి? జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ. ఇహలోక సుఖస్థితి కారణం. పరలోకంలో మన యొక్క సుఖస్థితి కారణాలేంది? సాధు సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవ అని ఈ 2 రకాలుగా మన యొక్క ఇహలోక స్థితికి, పరలోక స్థితికి కారణములు, హేతువులు అని చెప్పి వీటిని ఎవరు ఏర్పరిచారంటే భగవంతుడే ఏర్పరిచాడు అని వేదములందు చెప్పబడింది అనమాట. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారముగా ఉపయోగపడినట్లు ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటాం, ఇంట్లో తయారు చేసుకుని ఆహారాన్ని తీసుకెళ్తాం. అది మార్గ మధ్యలో మన ప్రయాణంలో మనకు ఉపయోగపడుతుంది, దారిలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇహలోకంలో ఉన్నప్పుడే మనము పరలోక స్థితికై సంపాదించుకున్నటువంటి ఈ సాధు సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవలు ఇవి పరలోకంలో మన యొక్క సుఖస్థితికి ఉపయోగపడుతున్నాయన్నమాట. అవి ఎప్పుడు చేయాలి? ఇక్కడ ఇహలోకంలో ఉన్నప్పుడే మనం వాటిని చేసుకోవాలి. ఏంది? సాధు సేవ, ఇంకా ధర్మ మార్గ సేవ, ఇంకా విష్ణు సేవ, విష్ణుమూర్తిని సేవించడం. ఇవన్నీ కూడా ఇహలోకంలో మనం చేసుకున్నవి పరలోకంలో మన యొక్క సుఖస్థితికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మన ఇంటి యందు కనుక మనం ఆహార పదార్థాలు తయారు చేసుకొని మార్గ మధ్యలో ప్రయాణంలో మనం తీసుకుపోతే మనకు అవి ఎలా ఉపయోగపడతాయో అలాగే ఈ భూమి మీద ఇహలోకంలో ఇక్కడ ఉన్నప్పుడు చేసుకున్నటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలు పరలోకంలో మన యొక్క సుఖస్థితికి ఉపయోగపడతాయి. మంచివారికి, సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దానివల్ల ఏదో ఒక అర్థము కలుగుచున్నది. సజ్జనులకు ప్రియమైన, మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి కథని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వము యజ్ఞమును చేయదలిచెను. పూర్వము ప్రజాపతుల్లో ఒక ప్రజాపతి ఎవరంటే దక్షుడు. ఆ దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని చేయదలిచాడనమాట. అంతకు పూర్వమే అతని కుమార్తె సతీదేవిని శివునికిచ్చి వివాహం చేసెను. ఈ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ఎవరంటే సతీదేవి. ఆమెని అంతకు ముందే
ఎవరికిచ్చి వివాహం చేశాడు అంటే శివునికి ఇచ్చి వివాహం చేశాడు. సాక్షాత్ ఆ పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసానికి వచ్చాట. సరే, ఆయన ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. యజ్ఞం చేయాలంటే ఎవరైనా కూతుళ్ళని అల్లుళ్ళని పిలుస్తారు కదా. అదేవిధంగా దక్ష ప్రజాపతి కూడా తాను చేసేటువంటి యజ్ఞానికి ఆహ్వానించడానికి కైలాసానికి వచ్చాడు, తన కూతుర్ని అల్లుడిని పిలవడానికి అనమాట. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడును, చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవక ప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను, పరాత్పరుడునకు తాను ప్రజాపతుల్లో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు అని చెప్పి ఈ విధంగా పరమేశ్వరుడు ఏమనుకున్నా అంటే, పరమేశ్వరుడు ఎవరు? సర్వలోకాలకు అధిపతి. ఆయన సాక్షాత్ భగవంతుడు, భగవత్ స్వరూపుడు ఆయన. కాబట్టి ప్రజాపతుల్లో ఒకడైనటువంటి ఈ దక్ష ప్రజాపతిని చూసి, కాకపోతే నాకు పిల్లనిచ్చాడు కాబట్టి మామగారు అయినందువల్ల లేచి నిల్చుకోవచ్చు, కానీ నేను ఆ ముల్లోకాలకి అధిపతిని కాబట్టి ఆయన్ని చూసి నేను లేచి నిలబడడం శ్రేయస్కరం కాదు, ఆయనకి శ్రేయస్కరం కాదు అని చెప్పేసి ఆయన లేవలేదనమాట. ప్రజాపతుల్లో ఒకరిని చూచి లేచి గౌరవించడం వానికి శ్రేయస్కరం కాదు. యజమాని సేవకుని చూచి లేవరాదు. ఎందుకంటే సేవకుడు యజమానిని చూసి లేవాలి, కానీ యజమాని సేవకుని చూసి లేవకూడదు. ఈయన ముల్లోకాలకి అధిపతి కాబట్టి సాక్షాత్ పరమశివుడు భగవంతుడి సృష్టిలో ఒక భాగమైనటువంటి ఈ దక్ష ప్రజాపతిని చూసి లేవడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే ఆయన సాక్షాత్ భగవంతుడు. వీళ్ళందరూ కూడా భగవద్భక్తులు కాబట్టి భక్తుడిని చూసి భగవంతుడు లేవచ్చా? భగవంతుడిని చూసి భక్తులు లేవాలి, కానీ అందుకని ఈ దక్ష ప్రజాపతిని చూసి సాక్షాత్ ఆ పరమేశ్వరుడు లేవలేదన్నమాట. యజమాని సేవకుని చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యుని చూచి లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా. మన పురాణాలు శాస్త్రాలు ఏమని ఘోషిస్తున్నాయంటే, ఈ సేవకుని చూసి యజమాని లేవకూడదు, అదేవిధంగా భార్యను చూసి భర్త లేవకూడదు, శిష్యుని చూచి గురువు లేవరాదు అని శాస్త్రవేత్తల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అగుటచే పూజ్యుడే. కాకపోతే ఈ దక్ష ప్రజాపతి యొక్క కూతురు నేను చేసుకున్న పిల్లనిచ్చిన మామ కాబట్టి అతడు పూజ్యుడే. కానీ ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దగుడచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు నగు తాను లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యుని చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకుని చూచి యజమాను లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. ఆయన ఏమని భావించి అంటే పరమశివుడు, ఎందుకంటే సాక్షాత్ అన్ని లోకాలని తన యందు ఇమిడ్చుకున్నటువంటి లయకారకుడైనటువంటి త్రిమూర్తులలో ఒకడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ దక్ష ప్రజాపతిని చూసి నేను లేస్తే భార్యను చూసి భర్త లేచినట్లుగా, శిష్యుని చూసి గురువు లేచినట్లుగా, సేవకుని చూసి యజమాని లేచినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బంధుత్వం కాదు, నేను సర్వలోకాలకి అధిపతిని కాబట్టి ఇక్కడ లేవడం అనేది తగదు, అది అతనికే శ్రేయస్కరం కాదు. లేనిచో యజమానులు మున్నగవారు లేచి సేవకాదులను గౌరవించడం వంటిది. ఇట్లు చేయటం వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యకు దక్ష ప్రజాపతి వచ్చిరను, మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. ఇప్పుడు మన ఇంటికే మన తల్లిదండ్రి వస్తారనుకోండి, సాక్షాత్ పరమాత్మ ఎవరు? ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే బంధువు, ఆయనే సకుడు, ఆయనే బాంధవుడు అన్నిటికీ. కాబట్టి దక్ష ప్రజాపతికి కూడా సర్వాంతర్యామైనటువంటి ఆ పరమేశ్వరుడు సకుడు, బాంధవుడు, పూజ్యుడు, భగవంతుడు, అన్ని సర్వోన్నతుడు కాబట్టి, లోకాలన్నిటికీ ఆయన సర్వోన్నతుడు కాబట్టి, నేను పిల్లనిచ్చినటువంటి దక్ష ప్రజాపతి పూజ్యుడు అయినా కూడా ఇలాంటి సందర్భంలో ఆయన్ని చూసి నేను లేవడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు. ఇప్పుడు మనమే మన తల్లిదండ్రుల దగ్గరికి పోతాం, వాళ్ళు మనల్ని చూసి లేస్తే అది మనకి శ్రేయస్కరమా? కాదు. మనం ఏం చెప్తాం? పెద్దవాళ్ళు ఎవరైనా మనల్ని చూసి లేదు, అయ్యో మీరు కూర్చోండి, పెద్దవాళ్ళు భలేవాళ్ళే, మీరు కూర్చోండి అని చెప్తాం కదా. అదేవిధంగా ఈ దక్ష ప్రజాపతిని చూసి ఆ పరమేశ్వరుడు కూడా లేవలేదు. ఎందుకని లేవలేదంటే, ఆయన చూసి నేను కనుక లేస్తే ఆయన యొక్క ఆయువు క్షీణిస్తుంది. పెద్దవాళ్ళని మనం చిన్నవాళ్ళు గౌరవించాలి, కానీ పెద్దవాళ్ళు కనుక వాళ్ళని చూసి లేచి ఇది గౌరవించినట్లయితే వాళ్ళ యొక్క ఆయుష్ క్షీణిస్తుంది, అది మంచిది కాదు, అది దక్ష ప్రజాపతికి శ్రేయస్కరం కాదు అని చెప్పి దక్షుడు ఆయన యొక్క శ్రేయస్సును కోరి, దక్షుని యొక్క శ్రేయస్సును కోరి పరమేశ్వరుడు లేవలేదనమాట. కానీ
పరమేశ్వరుడంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యాన్ని గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మాన్ని గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపం తెచ్చుకొనును. కానీ పరమేశ్వరుడు ఏ విధంగా ఆలోచించాడు, ఆయన చూసి లేవకూడదని, అయ్యో తన మామగారు అగౌరవపరచాలని కాదు. అక్కడ తాను ముల్లోకాలకు అధిపతి, సర్వలోకాలకి తాను అధిపతి. అలాంటి వాడికి తన చిన్నవాడైనటువంటి తనకంటే చిన్న తన సృష్టిలో భాగమైనటువంటి దక్ష ప్రజాపతిని చూసి తాను లేవడం అనేటువంటిది అతని యొక్క ఆయువుకి, అతనికి శ్రేయస్కరం కాదు కాబట్టి లేవలేదు. కానీ ఈ దక్ష ప్రజాపతి పరమేశ్వరుని యొక్క వివేచనా శక్తిని, ఆలోచనా శక్తిని, అతని యొక్క గొప్పతనాన్ని గుర్తించడాలక అందులో యొక్క ధర్మ సూక్ష్మాన్ని గమనించలేకపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడు దక్ష ప్రజాపతి అనమాట. పైగా ఏమనుకున్నాడు, అల్లుడు తనని గౌరవింపలేదని శివునిపై కోపం తెచ్చుకున్నట్ట. ఎవరు? దక్ష ప్రజాపతి. కోపమును ఉద్రేకమును ఆపుకొన్న జాలని అతడు శివుని ఎదుటనే ఇట్టను. ఇంకా కోపం కంట్రోల్ లేక, అందుకే అతి కోపం పనికి రాదు అంటారు. ఏదైనా కూడా వివేచనా శక్తి కలిగి ఉండాలి, ఓర్పు సహనం కలిగి ఉండాలన్నమాట. అలా లేకపోతే ఒక్కొక్కసారి తీవ్రమైన కోపము విపరీతమైనటువంటి అనర్థాలకు కూడా దారితీస్తుంది. కానీ ఇక్కడ దక్ష ప్రజాపతి ఆ కోపాన్ని ఆపుకోలేక, కోపాన్ని ఉద్రేకాన్ని ఆపుకొని జాలని అతడు శివుని ఎదుటనే ఇట్లను. ఓహో ఎంత గర్వము, ఓహోహో ఏమి ఈ గర్వము, దరిద్రుడు తనను తాను తెలుసుకొన జాలని అవివేకి శివుడు. పైగా చూడండి, సర్వలోకాలకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని ఏమన్నాడంటే దక్ష ప్రజాపతి, ఓహో ఎంత గర్వము, ఓహోహో ఏమి గర్వము, దరిద్రుడు తనను తాను తెలుసుకొన జాలని అవివేకి ఈ శివుడు. పైగా ఏమంటున్నాడు చూడు, శివుడు దరిద్రుడట, ఆయన తెలుసుకోలేడుట, అవివేకిట శివుడు. ఇతనికి తనకంటే మాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతనికి ఇంకా ఏంటంటే మాన్యుడు, మామగారు గొప్పవాడు, పూజ్యుడు, అలాంటిది కూడా తెలియనటువంటి అవివేకి శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా, ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా, వయసు ఎంతయో తెలియదు, శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము. ఇతని యొక్క ఏముంది, ఈయనకి ఐశ్వర్యం ఏముంది, వయసు ఎంతో తెలియదు. ఇతని యొక్క ఐశ్వర్యం ఏముందంటే శుష్కించిపోయినటువంటి ఒక ఎద్దు ఇతని యొక్క ఐశ్వర్యము. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదవాక్యులకు పాషండుల చేత పూజింపబడేటువంటి వాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇంకా ఏం చెప్తున్నాడు, ఇట్టి వాడిచ్చు మంగళమేమి ఉండును, ఈయన నాకేం మంగళ శాసనం చేస్తాడు, ఈయన నాకేం శుభాన్ని కలగజేస్తాడు శివుడు. ఆ శుష్కించిపోయేటువంటి ఎద్దు ఇతని యొక్క సంపద అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈయన యొక్క ఐశ్వర్యం ఏంటంటే శుష్కించినటువంటి ఎద్దు. ఇంకా ఆ పాముల్ని వీటన్నిటిని కూడా మెడలో ధరిస్తాడు, కపాలు భిక్ష పెట్టుకుంటాడు, పుర్రె చేత్తో పట్టుకుంటాడు, ఎముకల్ని ధరిస్తాడు. ఇంకా వేదబాహులకు పాషండుల చేత పూజింపబడతాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టి వాడిచ్చు మంగళం ఏమి ఉండును, లోకములు శాస్త్రములు చర్మధారణమును అంగీకరింపవు. లోకాలు కానీ శాస్త్రాలు కానీ లోకములు ఈయనేం చేస్తాడు, చర్మాన్ని ధరిస్తాడు ఈయన, కాబట్టి దాన్ని అంగీకరించవు. దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజ చర్మముని ధరించును. ఇంకా డబ్బు లేకుండా, గుడ్డలు కొనుక్కోవడానికి కూడా లేకుండా దరిద్రుడయ్యి ఏనుగు యొక్క చర్మాన్ని ధరిస్తాడు. కాబట్టి ఏనుగు యొక్క చర్మాన్ని ధరించడానికి లోకాలన్నీ కూడా అంగీకరించవు. కాబట్టి ఇతడు దరిద్రుడై చలికి బాధపడుచు అపవిత్రమైనటువంటి గజం యొక్క అంటే ఏనుగు యొక్క చర్మాన్ని ధరిస్తాడు. ఈ యొక్క నివాసం ఏంది, ఇల్లా వాకిలా ఏముంది, శ్మశానంలో నివసిస్తాడు అని చెప్పి ఆయన ఎత్తిపడుస్తున్నాడు. ఎవరు? దక్ష ప్రజాపతి తన అల్లుడైనటువంటి శివుని. అతను ఎందుకు అలా లేవలేదో, అందరి ధర్మ సూక్ష్మం ఏందో, అతని యొక్క ఆలోచన శక్తి ఏందో కాస్త వివేకంతో ఆలోచించి ఉంటే ఇంత జరిగేది కాదు. అలా ఏంటంటే కోపం అనేది వివేకాన్ని నశింపజేస్తుంది, కాబట్టి అతి కోపం పనికిరాదు. ఈయన యొక్క కోపము ఉద్రేకం చేత తన విచక్షణ శక్తిని కోల్పోయి శివుణ్ణే నిందిస్తున్నాడు అనమాట. ఏమన్నాడు, అహంకారి, అవివేకి, సంపద లేదు, బీదవాడు, ఈయన యొక్క నివాసం శ్మశానము, ఏనుగు యొక్క చర్మాన్ని ధరిస్తాడు, ఎముకల్ని మెండలో వేసుకుంటాడు, కపాలాన్ని పట్టుకుంటాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇతని ఐశ్వర్యం ఏంది, ఇదే ఇతని సంపద. ఏనుగు యొక్క చర్మాన్ని వేసుకుంటాడా, కపాలాన్ని పట్టుకుంటాడా, శ్మశానంలో ఉంటాడు. ఈయనకు నివాసం ఏది, పెద్ద బిల్డింగులా మేడలా ఏమున్నాయి, ఆయనకి శ్మశానంలో నివసిస్తున్నాడు. ఇది ఇతని యొక్క సంపద, ఐశ్వర్యం. ఇతడు ఈశ్వరుడు, పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలను చూచి పారిపోవును. శివాయని శబ్దమే వీని ధైర్యమును వివరించును. శివశబ్దార్థం అంటే ఏంటంటే నక్క.
ఆ నక్క తోడేళ్ళు చూసి పారిపోతుంది, నక్క తోడేళ్ళు చూసి భయపడుతుంది. ఇది ఇతని యొక్క ధైర్యం అని వ్యంగ్యాస్త్రంగా మాట్లాడుతున్నాడు అనమాట దక్ష ప్రజాపతి. శివుడి యొక్క పేరును పట్టుకొని అర్థాన్ని చెప్పి, శివుడు అనే శబ్దానికి అర్థం ఏదంటే నక్క తోడేళ్ళు చూసి భయపడిపోతుంది, ఇదే ఈ శివుని యొక్క ధైర్యం అని చెప్పి ఆయన వ్యంగ్యార్థంగా మాట్లాడుతూ ఉన్నాడు. సర్వజ్ఞుడని పేరు గలదు, కానీ మామను చూచి నమస్కరింపవలైన జ్ఞానము లేని అజ్ఞాని. ఇతడు సర్వజ్ఞుడు, ముల్లోకాధిపతుడు, అన్ని లోకాలని తను ఎంచుకున్నవాడు అనే పేరుంది. కానీ మామగారిని చూసి లేవాలి, మామగారిని చూసి నమస్కరించాలనేటువంటి జ్ఞానము లేని, ఇంగితము లేనటువంటి వ్యక్తి అజ్ఞాని ఈ శివుడు. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని యొక్క పరివారం. ఈయన యొక్క సైన్యం ఏంది? ఈయన యొక్క చుట్టూ ఉండేవాళ్ళు ఎవరంటే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు. ఇది వీళ్ళు ఈయన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, ఈయన యొక్క పరివారం. ఆ పరివారం ఎప్పుడూ విడువడు, వాళ్ళని మాత్రం ఈయన ఎప్పుడు విడువడు, వాళ్ళతోటే ఉంటాడు. వీని కులమేమియో తెలియదు, అసలు ఈయన కులమేందో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు, సజ్జనుడు ఇతరుని దైవముగా అంగీకరింపరు. అంతేగాని ఇతడు దేవుడా, ఇతడు పరమేశ్వరుడా, మంచివాళ్ళు ఎవరు కూడా ఇతన్ని దైవంగా అంగీకరింపరు. దుర్మాత్ములకు నారదుడు వచ్చి చెప్పగా విని నేను అతనికి నా కుమార్తెకు సతీదేవినిచ్చి మోసపోతుని. అసలు దుష్ట స్వభావుడైన చూడండి, నారద మహర్షి కూడా నిందిస్తున్నాడు. దురాత్ముడకు నారదుడు వచ్చి చెప్పగా విని నేను మంచి చెడు ఆలోచించుకుని, అప్పుడేమో ఆలోచించాల పాపము, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే తనను చూసి లేవలేదటువంటి అహంకారంతో, ఏమో ఎందుకు లేవలేదు, ఇప్పుడు లేవకపోతే ఏమైందనేటువంటి విచక్షణాశక్తి లేకుండా నేను గొప్పవాడిని, నేను నన్ను చూసి లేవలేదు, నాకు నమస్కరించలేదటువంటి అహంకారంతో ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, దురాత్ముడైనటువంటి నారదుడు చెప్పగానే నేను మంచి చెడు ఆలోచించకుండా నా కుమార్తె అయినటువంటి సతీదేవిని ఈ శివుడికిచ్చి వివాహం చేశా, శ్మశానంలో నివసించేటువంటి శివుడికిచ్చి వివాహం చేశా. ఆయన యొక్క పరివారం ఏంటంటే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు భూతాలు, ప్రేతాలు, పిశాచాలు. వీళ్ళెప్పుడు ఈ దగ్గర ఉంటారు, ఈయన విడిచిపెట్టరు. ఇది నేను మోసపోయా నా కుమార్తెనిచ్చి ఈయనకి. ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతరుని వివాహమాడిన నా కుమార్తెకు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. అంతేకాకుండా చూడండి, ఆవేశంలో తన కూతురని కూడా ఆలోచించకుండా తన కూతుర్ని కూడా శపించాడు అనమాట. ఏమని? నా కుమార్తెకు సతీదేవి కూడా ఈ శివుడి ఇంట్లోనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. అంటే వ్యాఖ్యానం చేశాడు కదా, భూత ప్రేత పిశాచాలతో ఉండి శ్మశానంలో ఉండి ఇలా ఉంటాడు. ఆయన సంపద ఏంటంటే శుష్కించిన ఎద్దు, ఐశ్వర్యం, ఇంకేముంది దీనికి, ఇలా వీటితోటే ఆమె కూడా ఉండుగాక, ఆమె కూడా సుఖించుగాక. ఇట్లాంటి సుఖాలని అంటే వ్యంగ్యాస్త్రం అన్నమాట. ఈ సుఖాలని నా కుమార్తె కూడా అనుభవించుడుగాక. ఈతడు వీరిని వివాహం ఆడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కాదు. ఇంకా ఏం చెప్తున్నాడు? కాబట్టి ఇట్లాంటి నన్ను పూజించినటువంటి, నన్ను గౌరవించినటువంటి నా అల్లుడైనటువంటి శివుడు ఇతన్ని వివాహం ఆడినటువంటి ఈయన కూతురే కదా, ఈయన చేస్తేనే కదా ఆమె పాప వివాహం చేసుకుంది. చూడు, ఎప్పుడైతే ఈ అహంకారం పెచ్చిమీకిందో తన కుమార్తె అన్న విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నా కుమార్తె వీళ్ళిద్దరూ కూడా మాకు మెచ్చదగినటువంటి వాళ్ళు కాదు, మాకు గొప్పవాళ్ళు కాదు, మేము మెచ్చుకునేటువంటి వాడు కాదు అని చెప్పి నీచ కులము వాని వద్దనున్న పవిత్ర కలిశము విడువదగినదైనట్లుగా వీరు నాకు విడువదగిన వారు. ఇంకా ఏం చెప్తున్నాడు? నీచ కులములో, పనికిమాలినటువంటి కులములో ఎవరి దగ్గర అయితే ఉండకూడదో అలాంటి వాళ్ళ దగ్గర ఒక పవిత్ర కలిశం కనుకుంటే ఎలా అయితే విడువదగినదైనట్లుగా వీళ్ళు కూడా నాకు విడువదగిన వాళ్ళు. వీళ్ళు నా బంధువులు కాదు, నేను వీళ్ళని గౌరవించాల్సిన అవసరం లేదు, నేను వీళ్ళని విడిచిపెట్టేయాలి, విడువదగిన వారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెకు సతీదేవిని అల్లుడకు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయిను. పిలవాలని కైలాసానికి వచ్చి ఆయన కేవలం శివుడు తనను చూచి లేవలేదు, నమస్కరించలేనటువంటి భావంతో అనేక విధాలుగా పరమేశ్వరుని నిందించడమే కాకుండా చివరికి తన కుమార్తె అయినటువంటి సతీదేవిని కూడా నిందించి వాళ్ళిద్దరిని, కూతుర్ని, అల్లుడిని యజ్ఞానికి పిలవకుండానే వెళ్ళిపోయాడనమాట. ఎవరు? దక్ష ప్రజాపతి. చూడండి, కోపం అనేది మనిషిని ఎంతటి విచక్షణాశక్తి కోల్పోయేటట్టు చేస్తుందో చూడండి. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఎప్పుడూ కూడా కోపం పనికిరాదు. ఎందుకు అలా చేశాడు? ఎవరైనా సరే అలా ప్రవర్తించారు అంటే ఎందుకు అలా ప్రవర్తించారు, కారణం ఏందనేది ఒక్క నిమిషం కనుక ఆలోచించినట్లయితే ఈ విధంగా జరిగి ఉండేటువంటిది కాదు. అతి కోపంతో, అతి ఉద్రేకంతో దక్ష ప్రజాపతి చివరికి తన కుమార్తెను కూడా నిందించాడు. తన కుమార్తెకి తన అల్లుడికి కూడా అల్లుడు నాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళని నిందించి వాళ్ళని కనీసం పిలవడానికి వచ్చి వాళ్ళని పిలవకుండానే వెళ్ళిపోయాడు అనమాట ఆయన. మళ్ళీ
యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను. ఇంకా ఆయన యజ్ఞం చేయాలని కదా అనుకుంది కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చేసి ఆ యజ్ఞవాటి దగ్గరికి చేరుకొని అనేక మంది ఋత్విక్కులందరినీ పిలిచి వాళ్ళందరితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడనమాట. సరే అక్కడ అయిపోయింది, వచ్చేసాడు. వచ్చే ఉన్న ప్రశాంతంగా యజ్ఞం చేస్తున్నాడు అంటే అదిలే, యజ్ఞవాటికి వచ్చి కూడా పరమేశ్వరుని నిందిస్తూనే ఉన్నట్ట. ఇంకా బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. ముగ్గురు ఒకే అంశ, దేవుడు ఒక్కడే మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే బ్రహ్మ సృష్టికారకుడుగా, విష్ణువు పోషించేటువంటి శక్తిగా, శివుడు లయకారకుడుగా మనకు కనిపిస్తారు. ముగ్గురు కూడా ఒకళ్ళే. కాబట్టి ఎప్పుడైతే శివుడు రాలేదో బ్రహ్మ విష్ణువు కూడా ఆ యాగానికి రాలేదు. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన ఋత్విక్కులు దేవతలు అందరూ కూడా ఆ దక్షుడు చేసేటువంటి యజ్ఞానికి వచ్చారట. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, వారు వీరననేలందరూ వచ్చిరి. ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దక్ష ప్రజాపతి చేసేటువంటి యజ్ఞానికి గంధర్వులు, అప్సరసులు అందరూ కూడా వచ్చారట. సిద్ధులు, పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజముకు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలని తలచెను. కానీ పాపం ఇక్కడ సతీదేవి, అయ్యో మా నాన్నగారు వచ్చి నన్ను పిలవకుండానే వెళ్ళాడే, అనుకోకుండా అకారణంగా నిందించాడే. అయినప్పటికీ కూడా స్త్రీలకి ఏమనిపిస్తుందంటే, ఎంతకాలమైనా పుట్టింట్లో ఏమీ లేకపోయినా పచ్చడం తిన్నా వాళ్ళకి పుట్టింటి మీద చాలా మమకారం ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి కూడా, ప్రతి స్త్రీకి కూడా తన పుట్టింటి పట్ల, పుట్టింటి వారిని చూడాలని, పుట్టింటి తన బంధువులు చూడాలని చాలా కోరికగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీ యొక్క సహజమైనటువంటి చాంచల్య స్వభావం చేత సతీదేవి కూడా పాపం తన తండ్రి చేసేటువంటి యజ్ఞానికి, ఆ యజ్ఞానికి వచ్చినటువంటి తన బంధువుల్ని కూడా చూడాలని మనసులో అనుకుందిట. పరమేశ్వరుడు వలదని ఆ మాటే తన భర్త అయినటువంటి పరమేశ్వరుడితో చెప్పింది. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావం అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలిచెను. కానీ పరమేశ్వరుడు చెప్పాట, వద్దు, మీ నాన్నగారు ఇక్కడ దాకా వచ్చి మనల్ని చాలా అకారణంగా నిందించాడు. నన్ను నిందించడమే కాకుండా నిన్ను కూడా నిందించి వెళ్ళిపోయాడు. కనీసం పిలవనైనా పిలవలేదు. పిలవని పేరంటానికి మనం ఎవరం కూడా వెళ్ళకూడదు. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి పరమేశ్వరుడు వారించినా కూడా స్త్రీ యొక్క సహజ స్వభావాన్ని అనుసరించి ఆమె తన యొక్క పుట్టింటికి వెళ్ళడానికి నిశ్చయమైందనమాట. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు ఆమె సమాధానం చెప్పిందిటనమాట. ఆయన ఏదైతే వెళ్ళొద్దన్నాడో దానికి ప్రతి మాటకి కూడా ఆమె సమాధానం చెప్పింది. మా పుట్టింటి వాళ్ళని పిలిచేదేంది, మా అమ్మ నాన్న చేసినప్పుడు యజ్ఞానికి నాకు అర్హత ఉంది, నేను వెళ్ళొచ్చు, నన్ను పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఏమైతే అడిగాడో వాటన్నిటికీ కూడా ఆమె కూడా సమాధానం చెప్పింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రి యొక్క దక్షుడు నన్ను సభలో నిందించుచు సహింపరాని అనిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. నీ తండ్రి చేయు నిందను విని గృహస్థాధర్మమును అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. చూడు, నీ తండ్రి ఇక్కడికి వచ్చే ఏ విధంగా నిందించాడో చూసావు కదా. నేనైతే ఆయన యొక్క నిందను సహించి ప్రశాంతంగా ఉన్నా, కానీ నువ్వు మాత్రం నన్ను నిందిస్తే, ఎవరైనా సరే భర్తను నిందిస్తే ఏ భార్య కూడా సహించదు. అది తల్లి తండ్రి అయినప్పటికీ కూడా తన భర్తనంటే మాత్రం సహించదు. కాబట్టి అదేవిధంగా పరమేశ్వరుడు చెప్తున్నాడు, నన్ను గనక నీ తండ్రి నిందిస్తే నువ్వు సహింపజాలవు. దాంతో నువ్వు అక్కడ చేసేటువంటి యజ్ఞంలో దూకి మరణిస్తావు, దేహాన్ని చాలిస్తావు. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు అవమానించబడతావు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి యజ్ఞశాలకు పోవద్దు అని చెప్పి చెప్తాడనమాట. అతడు అశుభము నీవు సహించి ఉండలేవు. ఎందుకంటే భర్తృ నింద అనేది భార్య సహించలేదు. కాబట్టి నువ్వు యజ్ఞశాలకు పోవద్దు, అచ్చట శుభము జరగదు, నిశ్చయము. అక్కడ శుభం అనేది జరగదు, మంగళప్రదంగా ఉండదు, జరగదు అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చే యజ్ఞానికి పోదలిచి ప్రయాణమయ్యను. మీరు రావద్దు, మిమ్మల్ని కదా నిందించాడు, మీరు రాకపోతే రావద్దు, నేను వెళ్తాను మా తల్లిదండ్రి దగ్గరికి అని చెప్పి ఆమె శివుడు ఎన్ని చెప్పినా కూడా వినకుండా ఒంటరిగానే తన తండ్రి చేసేటువంటి యజ్ఞానికి పోవాలనుకొని ప్రయాణమైందనమాట.
అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళును. అప్పుడు శివుడి యొక్క వాహనమైనటువంటి నంది ఎద్దు రూపంలో వృషభం రూపంలో వచ్చి ఆమెను ఎక్కించుకొని ఆమె తండ్రి అయినటువంటి సతీదేవి తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేసేటువంటి యజ్ఞవాటిక దగ్గర యజ్ఞశాల దగ్గరికి తీసుకెళ్ళాట. పరమేశ్వరుని పరివారమగు భూత సంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. ఎప్పుడైతే ఆమె బయలుదేరిందో ఆమె వెంట పరమేశ్వరుని పరివారములైనటువంటి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా భూత సంఘాలన్నీ కూడా ఆ సతీదేవిని అనుసరించి వెళ్ళాయన్నమాట ఆ యజ్ఞశాల దగ్గరికి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. ఆమె సరే అని చెప్పి యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి అక్కడ తనతోటి వచ్చినటువంటి పరివారానంతా కూడా బయటే ఉంచి ఆమె ఒక్కతే లోపలికి వెళ్ళిందిట. యజ్ఞశాల లోపలికి సతీదేవి ఒక్కటే వెళ్ళిందిట. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులు ఎవరునూ పలకరింపలేదు. ఎప్పుడైతే ఆమె ఒంటరిగా యజ్ఞశాలలోకి పోయిందో బంధువులు ఎవ్వరూ కూడా ఆమెతో మాట్లాడలేదుట. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకపోయెను. ఎప్పుడైతే పలకలేదు, మనం ఎక్కడికైనా వెళ్ళాం ఎవరు మాట్లాడలేదు అనుకోండి మన బంధువుల ఇంటికి, మనం చాలా అవమానంగా భావిస్తాం. అదేవిధంగా సతీదేవి కూడా బంధువులు ఎవ్వరూ కూడా ఆమెతో మాట్లాడకపోయేటప్పటికీ సరే ఆమె చేసేదేం లేకుండా భర్త చెప్పిన మాటని స్మరణకు తెచ్చుకొని ఆ యజ్ఞ వేదిక దగ్గరికి వెళ్ళిందిట. తండ్రి అచ్చటనున్న సభ్యులు ఆమెను చూచి పలుకరింపక మౌనంగా ఉండ్రి. అక్కడ తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు చాలామంది ఉంటారు కదా పరివారం యజ్ఞం దగ్గర, వాళ్ళెవ్వరూ కూడా ఈమెను చూసి కూడా సతీదేవిని చూసి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారట. దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చెను. యజ్ఞం చేస్తే అందరు దేవతలకి ఆహుతులు ఇవ్వాలన్నమాట. ముఖ్యంగా మెయిన్ శివుడికి ఇవ్వాలి. రుద్రాహుతిని మాత్రం విడిచేసి ఆయన నేను శివుడికి ఇవ్వను, ఆహుతి ఇవ్వను అని చెప్పి ఆ రుద్రాహుతిని మాత్రం విడిచిపెట్టి మిగిలిన దేవతలందరికీ కూడా ఆహుతులను ఇచ్చాట. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికను. ఎప్పుడైతే తన భర్తను అవమానించాడో, తన భర్తకి ఇవ్వాల్సినటువంటి ఆహుతిని ఇవ్వలేదో, యజ్ఞంలో అవిష్యుని ఇవ్వలేదో, అప్పుడు సతీదేవి చాలా బాధపడి కన్నీరు పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతుందిట. తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు, అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు. ఓ తండ్రి, ఉత్తముడైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా మనం అవమానించకూడదు, అది ధర్మం కాదు. అట్టి అవమానము నీకు శ్రేయస్సును కలిగించదు అని చెప్తుంది. రుద్రుడు లోకకర్త, లోకభర్త, లోకాలన్నింటినీ కూడా సృష్టించేటువంటి వాడు కర్త. లోకకర్త ఎవరంటే సాక్షాత్ ఆ శివుడే. లోకభర్త, అందరినీ భరించేది వాడు ఎవరంటే ఆ శివుడే. అందరికీ ప్రభువు ఆయనే. అతడు నాశరహితుడు, అతడికి నాశనం అనేటువంటి లేదు, ఎప్పుడు ఉండేటువంటి వాడు, నాశనం కానటువంటి వాడు, నాశరహితుడు ఆ శివుడు సాక్షాత్. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవట యుక్తము కాదు సుమా. కాబట్టి నువ్వు యజ్ఞం చేస్తున్నావు, ఇట్లాంటి రుద్రుడు ఆయన ఎవరు నాశం లేనటువంటి వాడు, ఎప్పుడు ఉండేటువంటి వాడు, భగవంతుడు, లోకకర్త లోకభర్త అయినటువంటి ఆ పరమేశ్వరునికి నువ్వు అవిష్యుని ఆహుతిని ఇవ్వకుండా మిగిలిన దేవతలకు ఇవ్వడం అనేటువంటిది యుక్తము కాదు, అది సరైంది కాదు. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్లాంటి బుద్ధి నీకే కలిగిందా లేక ఇంకెవరైనా చెప్పారా? ఇట్టి దుర్బుద్ధిని ఇచ్చటి వారు కలిగించిరా, లేదా ఇట్లాంటి దుర్బుద్ధిని నీకు నీ పక్కన ఉండేటువంటి వాళ్ళు కలిగించారా? ఇచ్చటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవట ఏమి? ఇక్కడ ఇంతమంది ఉన్నారే, వీళ్ళందరూ ఋత్విక్కులే, మహాత్ములే, వీళ్ళందరూ కూడా నువ్వు చేసే పని మంచిది కాదని నీకు చెప్పకపోవడానికి కారణం ఏంది? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. యజ్ఞంలో ఆహుతుల్ని ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అలాంటి విధి విధానం వీళ్ళకి తెలుసా తెలియదా? అసలు వీళ్ళందరూ నీకు చెప్పకపోవడానికి కారణం ఏంది అని చెప్పి ఆమె ప్రశ్నిస్తుందన్నమాట. సతీదేవి మాటలను విని పూషుడను సూర్యుడు నవ్వెను. ఎప్పుడైతే సతీదేవి ఈ మాటలు అనిందో దానికి అక్కడ ఉండేటువంటి పూషుడను సూర్యుడు నవ్వాట. అచ్చటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును మీసములను సవరించుకున్నట్ట. భృగు మహర్షి అనేటువంటి ఆయన సతీదేవిని చూసి నవ్వుతూ పరిహసించు అంటే అవమానిస్తూ ఆయన యొక్క గడ్డాన్ని మీసాన్ని సవరించుకున్నట్ట. ఆ సభలో ఉన్నవారు కొందరు భుజములను చరుచుకొండ్రి, కొందరు చంకలు కొట్టుకొందిరి, మరి కొందరు పాదములను తొడలను కొట్టుకొండ్రి. ఆహా నువ్వేంది అన్నట్లుగా అనమాట. హేళనగా ఆమెను చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ప్రవర్తించారట. కొందరు ఏమంటే భుజాలు జరుచుకున్నారట, కొందరు చంకలు కొట్టుకున్నారట, మరి కొందరు పాదాలని తొడల్ని కొట్టుకున్నారట. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. నువ్వేంది అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు వాళ్ళకు తోచిన రీతిగా అనేక రకాలుగా
ప్రదర్శించారట, పరిహాసం చేశారట ఆమెని. విధివ్రాతకు లోబడిన దక్షుడు ఆమెను శివుని బహువిధములా నిందించును. అప్పుడు కూడా విధివ్రాతకి చెప్తున్నా ఎవరి మొహాన్ని ఎట్ట రాసి పెట్టిందో దాన్ని చూసి, కాబట్టి ఆ విధివ్రాతకు లోబడినటువంటి దక్ష ప్రజాపతి కూడా ఆమెని శివుణ్ణి కూడా అనేక విధాలుగా నిందించాట. అప్పుడు కూడా రుద్రాణియకు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఇంతకు ముందరే మనం చెప్పుకున్న పరమేశ్వరుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, భర్తృనిందను సహించలేవు. నువ్వు ఏ భార్య కూడా తన భర్తని నిందిస్తూ ఉంటే ఎవరైనా సరే అది వాళ్ళ తల్లిదండ్రి అయినా కూడా సహించలేదు అని ఇంత ముందరే శివుడు చెప్పడం జరిగింది. కానీ ఆమెకు పుట్టింటి మీద ఉన్నటువంటి మమకారంతో, తల్లిదండ్రులు బంధువుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి నేను తన తల్లిదండ్రి పిలవకపోయినా సరే నేను యజ్ఞాన్ని చూసి వస్తానని చెప్పి ఒంటరిగానే వచ్చిన దానికి చాలా అవమానాల పాలైంది. తన తల్లిదండ్రితో పాటు బంధువులు, చుట్టూ ఉన్న పరిజనం అందరూ కూడా ఆమెను చూసి చాలా అవహేళనగా పరిహాసం చేశారనమాట. కాబట్టి ఇంకా తన యొక్క భర్తని నిందించడాన్ని ఆమె సహించలేక ప్రాయశ్చిత్తంగా ఏం చేసిందంటే ఆ యజ్ఞశాలలో ఉండేటువంటి వాళ్ళందరూ చూస్తుండగా ఆ యజ్ఞవేదికలో ఉండేటువంటి అగ్నికుండంలో ఆమె దూకి తన శరీరాన్ని విడిచేసింది, తన దేహాన్ని పరిత్యజింపజేసింది, ప్రాణాన్ని విడిచిందనమాట. ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారంలో ఎప్పుడైతే ఆమె అగ్నిగుండంలో దూకి తన శరీరాన్ని విడిచిందో అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హాహాకారాలు చేశారట. పరమేశ్వరుని పరివారమగు ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయమును తెలిపిరి. ఎంతసేపటికి చెప్పాం కదా, ఆమెతో పాటు వృషభం ఎక్కి ఆమె వచ్చింది, ఆమెతో పాటు శివుని పరివారం అంతా కూడా వచ్చారని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోలే ఉన్నారు. ఏంది లోపలికి వెళ్ళినటువంటి సతీదేవి ఇంకా రాలేదని చెప్పి లోపలికి వచ్చి చూసేటప్పటికి తమ యొక్క మాత అయినటువంటి సతీదేవి ఆ యజ్ఞకుండంలో, ఆ యజ్ఞశాలలో ఉండే అగ్నికుండంలో దూకి శరీరాన్ని దేహత్యాగం చేయడం చూసి వాళ్ళందరూ పరుగున కైలాసానికి పోయి తమ యొక్క పరమేశ్వరునికి, తమ యొక్క రాజుకి ఈ విధంగా జరిగిన విషయాన్నంతటిని కూడా వాళ్ళు తెలియపరిచారట, పరమేశ్వరుని యొక్క పరివారం అంతా కూడా. ఇది వైశాఖ పురాణం 9వ అధ్యాయము సమాప్తం. మళ్ళీ రేపు 10వ అధ్యాయంలో మిగిలిన కథను గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈనాటి వైశాఖ పురాణాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఏదైనా సరే నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, కామెంట్లు పెట్టండి. ఏదైనా డౌట్లు ఉన్నా అది ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి మీరు కామెంట్ కనుక పెట్టినట్లయితే నేను దానికి సమాధానం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈనాటి పురాణాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.